వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. సంక్షేమ పథకాల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో పూర్తి చేయలేదని, రైతు బంధు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదని, తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆతృతగా చూస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి అన్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిన్నశంకర మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మెదక్ పట్టణ అధ్యక్షులు మామిళ్ళ ఆంజనేయులు, చిన్నశంకరంపేట మండలం టీఆర్ఎస్ అధ్యక్షులు రాజులతో కలిసి చలో వరంగల్ పేరుతో వాల్ పెయింటింగ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పట్లూరి రాజు, మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మామిళ్ళ ఆంజనేయులు, కృష్ణారెడ్డి, షేర్పల్లి మాజీ సర్పంచ్ రమేష్ పోచగౌడ్, చిన్నశంకరంపేట పట్టణ అధ్యక్షులు ఏమచంద్రం, నరేష్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. చందు ఆర్ట్స్ అంటే తెలుసు కదా, సర్వమైంది రామాలయం, చిల్డ్రన్స్ పార్క్, ఇదంతా టీఆర్ఎస్ మధ్యలో ఇదే ఈ కలర్ నువ్వే రాజు రాజు ఫిష్ పెడితే నర్సాపురం, మెదక్ జిల్లాగా మొత్తం చూసుకున్నాడు. ఈ సంగాయపేట శ్రీనివాస అదే చెప్పింది. ఇటు వచ్చి కేసీఆర్ ఎట్లా అది అట్లా కలర్ నింపేటప్పుడు ఫోటో ఏ ఆలోచన ఇట్లా పోతున్నావు, ఏ ఆలోచన పారలు గీరలు ఉన్నాయి కదా చెప్పరా. రెండు వేల ఒకటి అంటే ఉండరా మన డబ్బకు ఇట్లానా కారు ఈడ 4 అక్షరాలు అడిగి రాస్తుంది వేరే చెప్తాను. మన కార్యకర్త మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఇప్పుడు ఈరోజు ఈ వాల్ రైటింగ్ ప్రచారం నిమిత్తం మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారికి, అది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ జడ్పీటీసీ మాధవి రాజు గారికి, మిగతా నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏప్రిల్ 27వ తారీఖు జరగబోతున్నటువంటి ఈ రజతోత్సవ బీఆర్ఎస్ రజతోత్సవ సభను అందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానీకానికి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఇటు గులాబీ శ్రేణుల్లో జోష్ నింపడంతో పాటు ప్రజలకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ రజతోత్సవ సభ జరుగుతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత
దేశ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయక అటు రైతులను, ఇటు మహిళలను, అటు విద్యార్థులను, అటు ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను నట్టేట మూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అక్కసును వెల్లడించడానికి ఇలా లక్షలాది మంది ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరం యావత్ మెదక్ నియోజకవర్గంలో పద్మా దేవేందర్ రెడ్డి గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో తప్పకుండా పెద్ద ఎత్తున తరడానికి ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నాం, వాహనాలు సమకూరుస్తా ఉన్నాం. నేనందరూ కూడా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా దయచేసి ఆ రోజు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఎక్కడ వాళ్ళం అక్కడ మన సామాగ్రిని అంటే మంచినీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఆహారం కూడా ఏర్పాటు చేసుకొని ఉదయం 10 గంటలకు అట్లా మొదలు పెట్టుకున్నట్టు లంచ్ కూడా మధ్యలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడి వాళ్ళం అక్కడ మరి సమయానికి మరి మధ్యాహ్నం 3 గంటల లోపల చేరినట్టు కేసీఆర్ గారి సభ 4:30 ప్రాంతం ప్రారంభమవుతుందని ఉన్నది సమాచారం. కాబట్టి అందరం కూడా నేను 2 జోడించి నమస్కరిస్తూ మరి అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. మనం ఎండాకాలంలో కంపల్సరీ 2001 ఏం చేసినాం నాకు పట్టి అప్పుడు పట్టులకు రాసి రాత్రి అంతా ఆరబెట్టుకోగలిగి ఇంకొకటి ఏర్పాటు కొరకు గత 24 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ నెల 27వ తారీఖు నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో పడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం అంతా రజతోత్సవ వేడుకలు జరపబడతాయి. అలాగే ప్రతి నెలకు ఒక ప్రోగ్రాం చొప్పున ఈ 12 నెలలు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు. కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు అయితే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందో ఆ పార్టీ పుట్టినప్పుడు చాలామంది అవహేళన చేశారు. ఏమని అంటే మొగల పుట్టింది పువ్వుల పోతుందని చెప్పి. కానీ ఆ అవహేళన చేసిన వాళ్ళే కొట్టుకుపోయారు తప్ప కేసీఆర్ గారు కానీ వారి పార్టీ వారిని ఏదైతే ఏర్పాటు చేసిన పార్టీ ఏదైతే ఉందో కేవలం తెలంగాణ ప్రజల మంచి ఉద్దేశించి వాళ్ళ మంచి స్థితి ఏర్పరిచేందుకు మాత్రమే ఈ పార్టీ ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నట్టు తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు, పడేయబడ్డ ప్రాంతం అని చెప్పి మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పారు. 2014లో తెలంగాణ ఏర్పడేటప్పటికీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 18వ 19వ స్థానంలో ఉంటే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో మొదటి 2 స్థానాల్లోకి ఎదిగిన వైనం కూడా మీ అందరికీ తెలుసు. అందుకే చెప్పబడ్డాం, మన నిధులు పక్క రాష్ట్రానికే వెళ్ళాయి తప్ప వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ ఎప్పుడు కూడా బతకలేదని, నిజాం కాలం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ గానే ఉంది తప్ప వేరే కాదు. అలాగే ఇప్పుడు వచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వచ్చిన 16 నెలలు అయింది ఇప్పటికి వచ్చి, వారు ఎన్నో రకాల శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను ఒక ఆలోచనలో ఏదో ఎక్కువ ఆశలు సృష్టించి వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి తెచ్చుకున్నారు. కేసీఆర్ గారి పథకాలు ఏవి కూడా చెడిపోకుండా కేవలం ఇంకా ఎక్స్ట్రా ఇస్తారనే ఆశల మీద మాత్రమే వారు అదొకటి. అలాగే సోషల్ మీడియా గత 4 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళొక కేసీఆర్ గారి మీద కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మీద వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్లనే ప్రజల్లో ఒక అపవాదు కలిగి కేసీఆర్కు కేవలం 1.8% తోటి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కానీ ఈ 15 నెలల్లో అయితే కాంగ్రెస్ చెప్పిన విషయాల్లో అన్నీ కూడా బోకస్ అని చెప్పి ప్రజలకు అర్థమైపోతున్నాయి. అందుకే ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుతున్నారు. ఇవాళ మనం అందరం చూస్తున్నాం, ఎక్కడ కూడా రూపాయి పుట్టని పరిస్థితి అయిపోయింది. ఏదైతే
రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ కాంగ్రెస్ పాలనలో పూర్తి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం, హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యవస్థను కుప్పకూల్చడం, హైడ్రా తీసుకురావడం, మూసి సుందరీకరణ అని చెప్పేసి చాలా పేదల గుడిసెలు పీకేసే ప్రయత్నంలో హైదరాబాదు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, తెలంగాణ రాష్ట్రం అంతా హైదరాబాద్ మీదనే ఆర్థిక స్థితి మీదనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది. అలాగే ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ వృద్ధులకు ఇచ్చేటువంటి 2000 పెన్షన్లు ఏవైతే గతంలో ఇస్తుండేనో వాటి 4000కి ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికీ 16 నెలల్లో 5 నెలలు ఎగ్గొట్టిన వైనం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే రైతు బంధు విషయంలో ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా 2-3 ఎకరాలకు కూడా పూర్తిగా ఇవ్వలేకపోయాడు. ఇచ్చినామని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా లేదు. అలాగే ఏవైతే స్కూల్స్ విషయంలో ఈ మధ్య మనం గమనిస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి అని చెప్పి ఏదో చేస్తున్నట్టుగా ఒక భ్రమింపజేస్తున్నాడు. అయితే వాళ్ళు 119 కాన్స్టిట్యున్సీల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పారు. కానీ కేసీఆర్ గారు 2014 కన్నా ముందున్న 200 గురుకులాలను 1200 గురుకులాలుగా మార్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దళితులది కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, చాలామంది కూడా స్కూల్స్ ఏర్పాటు చేయడం, దానివల్ల మామూలు విద్యార్థులందరూ, పేద విద్యార్థులందరూ కూడా ఆ స్కూళ్ళల్లో ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వీటిల్లో కూడా బాగా ర్యాంకులు వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ అన్ని విషయాల్లో తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని మరొకసారి ఒక డోకాబాజీ నిర్ణయం తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏదో కాదు, ఇప్పుడు ఉన్న స్కూల్నే దాంట్లో మెర్జ్ చేస్తామనే ఉద్దేశించి తీసుకొచ్చారు. వాళ్ళు 200 కోట్లతో ఒక స్కూల్ పెడతామన్నారు. 119 స్కూళ్ళు పెట్టాలంటే 11,800 కోట్లు అవుతాయి. కానీ ఈ బడ్జెట్లో 2,300 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మళ్ళీ మోసపూరితమైన విషయం చేస్తున్నారు. ఇంకోటి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏదో కొత్తది కాదు, ఈ ఉన్న స్కూళ్ళను అందులో మెర్జ్ చేస్తామని చెప్పి. అయితే ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని రకాల గురుకులాలు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని పాఠశాలను దీంట్లో మెర్జ్ చేయడం వల్ల స్కూళ్ళ సంఖ్య తగ్గుతుంది. దానివల్ల విద్యార్థులు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళ బాటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ రైతుల విషయంలో చాలాసార్లు రుణమాఫీ చేస్తామని ఎన్నో రకమైన డెడ్ లైన్స్ ఇచ్చినారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైనా రకరకాల వేదికల మీద, జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా ఏవైతే రైతు రుణమాఫీ పూర్తి అయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏ గ్రామంకి వెళ్ళినా 30-40% కూడా ఇక్కడ కూడా పూర్తి కాలేదు. ఎలిజిబుల్ క్యాండిడేట్లకు కూడా చాలామంది బీదోలకు, గిరిజనులకు, దళితులకు కూడా కాలేదు. వీరు ఏదైతే ఈ సంవత్సరం 1,70,000 కోట్లు ఏవైతే అప్పు తీసుకొచ్చారో అవి కేవలం బడా వర్గాలకు, అయితే బడా కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఇవ్వడానికి మాత్రమే సరిపోయింది తప్ప వీళ్ళు ఎప్పుడు చేయలేదు. కేసీఆర్ గారు గత 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పు తెస్తే, అంటే యావరేజ్గా 40,000 కోట్లు తీసుకొస్తే, ఈయన ఒకటే సంవత్సరంలో 1,70,000 కోట్లు తీసుకొచ్చి కూడా ఇప్పటికీ ఈ సంవత్సరంలో ఒక్క ఇటుక కూడా పెట్టలేడు, చిన్న పని కూడా చేయలేకపోయిండు. ఇవన్నీ కూడా వాళ్ళ కమిషన్ల కొరకే. ఏవైతే కమిషన్లు వస్తాయో వాటికి మాత్రమే పేమెంట్ చేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుతుర్రు. అంతే తప్ప ప్రజల మేలు ఎప్పుడు